హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో మనం ఎడో ఫ్లాష్లో ఉన్న రొటేషన్ ఎఫెక్ట్స్ని మనకి క్లాసిక్ ట్విన్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి రొటేషన్ యాడ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్, యాడింగ్ రొటేషన్స్ ఇన్ ఫ్లాష్. సో ఫ్లాష్ని ఒకసారి మనం లాంచ్ చేస్తున్నాము. సో ఇక్కడ ప్రజెంట్ ఇది ఎంటీ డాక్యుమెంట్, దీంట్లో ఎలాంటి యానిమేషన్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ లేవు యాక్చువల్గా. సో ఫస్ట్ ఏదర్ మీరు ఆబ్జెక్ట్ అన్నా క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇమేజ్ కన్నా రొటేషన్ ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని ఏదర్ సర్కిల్ ఆర్ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్ యానిమేషన్, లైక్ ఒక 4 సెకండ్స్ కావాలంటే 100 F6. ఈ స్టార్టింగ్లో ప్రాపర్టీస్, ఇక్కడ రొటేషన్లో ఆటో అని ఉంది, ఇక్కడ నేను క్లాక్ వైజ్ అని పెట్టాను. క్లాక్ వైజ్ పెట్టంగానే ఇక్కడ 1 అని వచ్చింది. అదే నేను ఆటో సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇది వాల్యూ రావట్లేదు. అంటే ఆటో అంటే ఫ్లాష్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్కి ఆటో అనే మోడ్ అనేది యాక్టివేట్ చేసి ఉంటుంది. సో ఎప్పుడైతే నేను CW క్లిక్ చేస్తానో అంటే క్లాక్ వైజ్, ఇప్పుడు నేను 1 అనే ఆల్రెడీ తీసుకున్నది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఇది ఒక టైం రొటేట్ అవుతుంది. ఓకే, అదే ఇప్పుడు మనకి దీన్ని 2 టైమ్స్ రొటేట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ 2 టైమ్స్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో ప్లే అని క్లిక్ చేస్తామో ఇది ప్లే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఈ బాటమ్ సైడ్లో కంట్రోలర్లోనే ప్లే ఉంది. ప్రజెంట్ ఈ ఆబ్జెక్ట్ 2 టైమ్స్ రొటేట్ అయింది. సో దీన్ని మనం ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఈసారి ఇమేజ్ని తీసుకుందాం, ఇంపోర్ట్ స్టేజ్. సో ఇక్కడ మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేస్ తీసుకుందాం ఒకసారి, సెలెక్ట్ ఇది. ఓకే, దీన్ని మనం సెంటర్లో ప్లేస్ చేయడం ఎలాగో మనకు తెలుసు. సో అలైన్మెంట్లోకి వెళ్ళిపోయి Ctrl+K అనేది షార్ట్ కట్ ఇది. సో వర్టికల్ సెంటర్, అలాగే హారిజంటల్ వర్టికల్ సెంటర్ చేసాం. దీన్ని ఇప్పుడు నేను రైట్ క్లిక్లో క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఇందాక సర్కిల్కి ఇచ్చాం, సారీ ఎలిప్స్కి, దీంట్లో మనకి ఇమేజ్కి ఇస్తున్నాం F6. ఈ ఇమేజ్ని మనం ఫోటోషాప్లో కానీ ఇలిస్ట్రేటర్లో కానీ క్రియేట్ చేయొచ్చు. ఈసారి నాకు టోటల్ 4 సెకండ్స్ కదా, అంటే ఇక్కడ 50లో F6 అంటే ఇక్కడ నుండి ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవ్వాలి. సే క్లాక్ వైజ్ ఎన్ని టైమ్స్, సో 2 టైమ్స్ రొటేట్ అవ్వాలి. ఇక్కడ నుండి ఇది నాకు యాంటీ క్లాక్ వైజ్లో తిరగాలి, కానీ 1 టైమే ఉండాలి. సో దీనికి మాత్రం మనం ఈజింగ్ అనేది ప్రీవియస్లో చూసాం, 100 ఇస్తున్నాను. ఈ ఈజింగ్ అనేది 100. ఇక్కడ మాత్రం దీనికి ఈజింగ్ అని -100 అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఒక్కసారి దీన్ని మనం టెస్ట్ చేద్దాం. సో సెలెక్ట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. కానీ అది ఈక్వల్గా ఎందుకు రొటేట్ కావట్లేదు అంటే ఇమేజ్ యొక్క సెంటర్ పాయింట్ పర్ఫెక్ట్గా లేదు, స్క్వేర్ షేప్లో ఉండాలి. సో ఈసారి నేను ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్, ఈ సర్కిల్కి ఏదర్ బ్లాక్ కానీ రెడ్గా, జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. సో ఈసారి నేను రెడ్ తీసుకుంటున్నాను, దీన్ని ఇక్కడ అటాచ్ చేశాను. ఓకే ఫైన్. సో ఇదే సర్కిల్ని ఈసారి గ్రీన్ తీసుకుంటున్నాను, సో దట్ మీకు స్క్రీన్ పైన బాగా బ్రైట్ కలర్స్ అన్నమాట ఇవి. సో ఇప్పుడు నేను దీన్ని రొటేషన్ ఇస్తున్నాను. సో రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్. సో 100 F6. ఈ స్టార్టింగ్లో నేను దీన్ని 1 టైం అంటాను. సో క్లాక్ వైజ్ ఇది 1 టైం. ఇప్పుడు మీరు చూసారంటే ఈ రెడ్ అనేది తిరిగి ఇక్కడికి వచ్చింది అంటే ఈ ఎండ్ అయ్యేలోపు 1 టైం రొటేట్ అయింది. అదే మనకి దీన్ని ఇప్పుడు నేను 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ అన్నా అనుకోండి, ఇప్పుడు మీరు ప్లే చేస్తే 1 సెకండ్ కంప్లీట్, థర్డ్ కంప్లీట్. అదే ఇప్పుడు మనకి స్టార్టింగ్ స్లో నుండి ఎండింగ్ ఫాస్ట్ అవ్వాలి అంటే ఈ మైనస్ని ఇస్తున్నాను. మైనస్ అంటే ఏమవుద్ది ఇప్పుడు, సో స్లోగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఫాస్ట్ అవుతుంది. ఓకే, దీన్ని మైనస్ ఈజింగ్ అంటారు. అదే ప్లస్ కావాలి అన్నప్పుడు ఇలా. ఇది కాకుండా మనకి వేరే ఇమేజెస్ ప్లేస్ చేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంట్కి ఈ ఏరియాలో ఈ ఇమేజ్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు దీనికి రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్. ఈ సెంటర్ పాయింట్ ఈ ఆబ్జెక్ట్కి తీసుకెళ్ళి ఈ కార్నర్లో పెట్టాను. సారీ,
కంట్రోల్ జెడ్, ఈ కార్నర్లో ఈ సెంటర్ పాయింట్ని ప్లేస్ చేస్తే ఇప్పుడు ఆబ్జెక్ట్ అక్కడ నుండి రొటేట్ అవ్వద్ది. సో F6. సో స్టార్టింగ్లో నేను ఇలా కూడా రొటేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది ఆ పైవట్ పాయింట్ నుండి ఇలా రొటేట్ అవ్వద్ది. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసామనుకోండి, స్లోగా అక్కడ నుండి పికప్ అవుతుంది. అంటే దాని యొక్క రిజిస్ట్రేషన్ పాయింట్ ఇక్కడ ఉంది. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ యొక్క రొటేషన్ పైవట్ పాయింట్ ద్వారా కూడా ఇవ్వచ్చు. సో దీనికి నేను ఈసారి క్లాక్ వైజ్లోకి వెళ్ళిపోయి రొటేషన్ వచ్చి సో ఒక 3 టైమ్స్ ఇస్తున్నాను. ఈజింగ్ వచ్చి -100 ఇస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసామనుకోండి, ఇలా వస్తుంది. ఓకే, 3 టైమ్స్ ఫాస్ట్ టు స్లో. సో ఇదే మనకి ఇంకొక డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ ఆర్, ఈసారి వేరే పిక్చర్ తీసుకున్నాం, ఈ పిక్చర్ని తీసుకున్నాం. సో కంట్రోల్ ఆర్, దీని యొక్క సైజుని నేను 15 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ క్లాసిక్ ట్విన్, సెంటర్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇది 4 సెకండ్స్ కాబట్టి 100 F6. ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలి? సో ఈసారి నాకు క్లాక్ వైజ్లో CW సే నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి 3 ఇస్తున్నాను. మైనస్ వాల్యూ ఇచ్చాను, -100. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎంటర్లో టెస్ట్ చేయండి. 1 2 3, ఇది 3 టైమ్స్. 1 టైం అయిపోయింది, సెకండ్ టైం, 3 టైం, తర్వాత ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫైన్. ఇదే ఆబ్జెక్ట్ని నేను సో సెలెక్ట్ చేసుకొని కాపీ, ఈసారి న్యూ డాక్యుమెంట్లో పేస్ట్ ఇన్ ప్లేస్, సేమ్ క్రియేట్ క్లాసిక్ ట్విన్, సెంటర్ పాయింట్ కూడా అక్కడే ఉంది. దీనికి యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చి చూద్దాం. సో ప్రాపర్టీస్, ఈసారి దీనికి యాంటీ క్లాక్ వైజ్ సేమ్ 3 టైమ్స్, కానీ దీనికి మాత్రం వాల్యూ 100 రివర్స్ బిహేవియర్ ఇచ్చి చూద్దాం. సో ఇలా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ మనం ట్రై చేయొచ్చు. ఒకటి ఫాస్ట్గా తిరుగుతుంది, ఒకటి స్లోగా తిరుగుతుంది. కానీ ఒక ఇమేజ్ ఎండింగ్ వచ్చేలోపు 50% తగ్గాలి, ఇంకొక ఇమేజ్ స్టార్టింగ్లో 50% తగ్గాలి. చూడండి, ఇలా ఉంటుంది ఇది. సో కంట్రోల్ ఎంటర్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఈ అసైన్మెంట్లో ఒక ఆబ్జెక్ట్కి మనం రొటేషన్ క్లాక్ వైజ్ ఇచ్చి 3 టైమ్స్ ఇచ్చాము. కానీ ఫాస్ట్గా నుండి స్లో కావాలన్నా, స్లో నుండి ఫాస్ట్ కావాలనేది మనం ఈజింగ్ ద్వారా కంట్రోల్ చేస్తాం. సెకండ్ ఆబ్జెక్ట్కి కూడా అలాగే చేసాం, కాకపోతే ఒకటి క్లాక్ వైజ్, సెకండ్ యాంటీ క్లాక్ వైజ్. సో మీరు ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే దీని గురించి చాలా అసైన్మెంట్స్ మనం చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లాష్లో ఉన్న క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఎఫెక్ట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.